వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఈరోజు మనం స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయవచ్చా లేదా అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా స్మాల్ క్యాప్స్ అంటే మనకు చిన్న కంపెనీలో మనకు ఇన్వెస్ట్మెంట్ చేయడం, చిన్న కంపెనీలకు సంబంధించినటువంటి స్టాక్ని ఫండ్ మేనేజర్స్ వారి సెలెక్ట్ చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ స్మాల్ క్యాప్ అనేది వొలటాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఫేస్ చేయగలుగుతారో వారు మాత్రమే స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. సో స్మాల్ క్యాప్ అనేది మొత్తం మనకు ఈక్విటీకి సంబంధించినటువంటి కేటగిరీ కాబట్టి లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ని అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేది లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే రిస్క్ని ఫేస్ చేయాలనుకుంటారో వారైతే స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అని చెప్పొచ్చు. ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్ని అవాయిడ్ చేయాలనుకుంటారో వారికైతే స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేది సూటబుల్ కాదు. సో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు స్మాల్ క్యాప్ని అవాయిడ్ చేయడం బెటర్. సో ప్రజెంట్ అయితే మార్కెట్ అయితే వొలటాలిటీగా ఉండడం అయితే జరిగింది. స్మాల్ క్యాప్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వారిదైతే కొంతవరకు మైనస్లో అయితే చూపించడం అయితే జరుగుతుంది. మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా మీరు ఎస్ఐపిని కనుక కంటిన్యూ చేసినట్లయితే ప్రజెంట్ మార్కెట్ వొలటాలిటీ ఉన్నప్పుడు స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి దాని యొక్క ఎన్ఏవి ప్రైస్ అనేది తగ్గడం అయితే జరుగుతుంది. మీరు కంటిన్యూస్గా ఎస్ఐపి చేసినట్లయితే యూనిట్ ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ యూనిట్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. లాంగ్ టర్మ్లో అవి ఖచ్చితంగా పెరుగుతాయి కాబట్టి మీకు రిటర్న్స్ అనేది ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. స్మాల్ క్యాప్ ఫండ్లో ఎస్ఐపి చేసేవాళ్ళు మీ యొక్క పోర్ట్ఫోలియో మైనస్లో ఉందని ఆందోళన చెందకుండా మీ యొక్క ఎస్ఐపిని కంటిన్యూ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ని అయితే జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీ డీటెయిల్స్ని ఎంటర్ చేయనట్లయితే ఫ్రీగా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది.